ఈ ప్రపంచం ఒక విశాలమైన అరణ్యం లాంటిది. ఇక్కడ ప్రకృతి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అలాగే మనుషుల మనసులు కూడా మారుతుంటాయి. దక్షిణ భారతంలోని ఒక అందమైన రాజ్యంలో వీరేంద్రవర్మ అనే ధర్మపరుడు రాజు ఉండేవాడు. తన ప్రజలను ప్రేమతో చూసుకునేవాడు. అందుకే ఆ రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. ఒకరోజు రాజు వేటకు వెళ్లాలని నిర్ణయించాడు. అడవిలోకి ప్రవేశించి ఒక జింకను చూసి దాని వెంట పరిగెత్తసాగాడు. జింకను వెంటాడుతూ రాజు అడవిలో చాలా లోతుకు వెళ్లిపోయాడు. ఒక్కసారిగా జింక కనిపించకుండా పోయింది. తాను దారి తప్పిపోయాడని రాజుకు అర్థమైంది. అడవిలో చాలా దూరం నడిచిన రాజు పూర్తిగా అలసిపోయాడు. ఎండవేడి ఎక్కువగా ఉంది. అతనికి తీవ్రమైన దాహం వేసింది. నీటి కోసం చుట్టూ వెతకడం ప్రారంభించాడు. నీటి కోసం వెతుకుతూ రాజు ముందుకు సాగాడు. కొంత దూరంలో ఒక చిన్న గ్రామం కనిపించింది. అది చూసి రాజుకు కొంత ఆశ కలిగింది. ఆ గ్రామం దగ్గర ఒక పొలంలో లక్ష్మమ్మ అనే ముసలమ్మ కూర్చుని ఉంది. అలసిపోయిన రాజు ఆమె దగ్గరకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాడు. అమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. బిడ్డా, కాసేపాగు, నీకిస్తాను. లక్ష్మమ్మ ఒక చెరకు కడ్డిని తీసుకుని దాని నుండి రసం తీయడం ప్రారంభించింది. ఆమె ఎంతో ప్రేమతో ఆ రసాన్ని గ్లాసులో నింపింది. ఇదిగో బిడ్డా, తాగు. అమ్మా, ఇది చాలా రుచిగా ఉంది. నా దాహం తగ్గింది. అమ్మా, నా దాహం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇంకొంచెం రసం ఇస్తారా? తప్పకుండా బిడ్డా, కాసేపాగు. లక్ష్మమ్మ మళ్లీ రసం తీయడం ప్రారంభించింది. అది గమనించిన రాజు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక చెరకు కడ్డితో ఇంత రసం వస్తే ఈ పొలం ఎంత ఫలవంతంగా ఉందో అనుకున్నాడు. అమ్మా, ఈ పొలానికి మీరు ప్రభుత్వానికి ఎంత కందాయ పన్ను చెల్లిస్తారు? బిడ్డా, మా రాజు చాలా మంచివాడు. ఆయన మాకు ఎలాంటి పన్ను వేయరు. లక్ష్మమ్మ మాటలు విన్న రాజు మనసులో మార్పు వచ్చింది. ఈ పొలం నుండి ఎంత లాభం వస్తుందో అని ఆలోచించాడు. ఇకపై ఈ పొలానికి పన్ను వేయాలని నిర్ణయించుకున్నాడు. లక్ష్మమ్మ మళ్లీ చెరకు కడ్డులు తీసుకుని రసం తీయడం ప్రారంభించింది. కాని ఆశ్చర్యంగా రసం చాలా తక్కువగా రావడం ప్రారంభమైంది. గ్లాసు నిండకపోవడంతో రాజు ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఇదేం జరిగింది? ముందు ఒక్క చెరకు కడ్డితో గ్లాసు నిండింది. ఇప్పుడు మూడైనా నిండలేదు. బిడ్డా, ఈ సాధారణ విషయం కాదు. దమ్నంగే. బిడ్డా, భూమి మారలేదు. కాని పాలకుడి మనసు మారితే ఫలితాలు కూడా మారిపోతాయి. లక్ష్మమ్మ మాటలు రాజు హృదయాన్ని తాకాయి. తనలో వచ్చిన మార్పు వల్లే ఇది జరిగిందని అతనికి అర్థమవడం ప్రారంభమైంది. రాజు తనలో జరిగిన మార్పును గ్రహించాడు. లక్ష్మమ్మకు చూపిన లోభం తన తప్పు అని అతనికి స్పష్టంగా అర్థమైంది. అతని మనసులో పశ్చాత్తాపం పెరుగుతూ వచ్చింది. అమ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది. నా ఆలోచనలో వచ్చిన మార్పే ఈ ఫలితానికి కారణం. అర్థం చేసుకోవడం మొదటి అడుగు బిడ్డా. అమ్మా, నన్ను క్షమించండి. నా మనసులో లోభం వచ్చింది. అది నా తప్పు. తప్పు తెలుసుకోవడం చాలా గొప్ప విషయం బిడ్డా. పర్వాలేదు బిడ్డా. మనసు శుభ్రంగా ఉంటే అన్నీ సరిగ్గా అవుతాయి. ధన్యవాదాలమ్మా. మీ మాటలు నాకు మార్గం చూపించాయి. రాజు మనసు మారగానే ప్రకృతిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు చెరకు నుండి రసం మళ్లీ సమృద్ధిగా రావడం ప్రారంభమైంది. అమ్మా, మీరు నాకు చాలా గొప్ప పాఠం నేర్పారు. బిడ్డా, ఇది జీవితం నేర్పే పాఠం. ధన్యవాదాలమ్మా. లక్ష్మమ్మకు నమస్కారం చేసి రాజు అక్కడి నుండి బయలుదేరాడు. ఆమె మాటలు అతని మనసులో మార్పు తెచ్చాయి. తిరిగి అడవిలో ప్రయాణిస్తూ రాజు లక్ష్మమ్మ మాటలను గుర్తు చేసుకుంటున్నాడు. ఆ మాటలు అతని మనసును పూర్తిగా మార్చేశాయి. రాజు తన రాజ్యానికి తిరిగి చేరుకున్నాడు. కాని ఇప్పుడు అతని మనసు పూర్తిగా మారిపోయింది. ఇప్పటి నుండి మా రాజ్యంలో రైతులపై ఎలాంటి కందాయ పన్ను ఉండదు. ప్రజల సుఖమే నా ధర్మం. రాజు తీసుకున్న నిర్ణయం గ్రామమంతా వ్యాపించింది. రైతులు ఎంతో ఆనందపడ్డారు. ప్రజల ముఖాల్లో సంతోషం కనిపించింది. ప్రజల సంతోషాన్ని చూసి రాజు హృదయం ఆనందంతో నిండిపోయింది. తాను తీసుకున్న నిర్ణయం సరైనదని అతనికి అనిపించింది.
ప్రకృతి ఎప్పుడూ సమతుల్యంగా ఉంటుంది. మనిషి మనసు ఎలా ఉంటే జీవితం కూడా అలా మారుతుంది. మనసు నిర్మలంగా ఉంటే ప్రకృతిలో కూడా సమతుల్యత ఉంటుంది. లోభం వస్తే శుభఫలాలు తగ్గిపోతాయి. ఈ తొల్లితాడి నాయకుడు మంచి ఆలోచనతో ఉంటే ప్రజలు సుఖంగా జీవిస్తారు. అతని నిర్ణయాలు సమాజాన్ని మార్చగలవు. మనసు శుభ్రంగా ఉంటే ఫలితాలు కూడా మంచివే వస్తాయి. లోభం ఉంటే ఆనందం తగ్గిపోతుంది. మంచి ఆలోచనతో జీవించడం జీవితం యొక్క అసలైన మార్గముంది. అలా రాజు తన మనసును మార్చుకుని ప్రజల కోసం ధర్మంగా పాలన సాగించాడు. ఆ రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. మనసు మంచిదైతే జీవితం కూడా మంచిదవుతుంది. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో AI ద్వారా రూపొందించబడింది. విద్య మరియు వినోదం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఈ కథలు మీకు ఆనందం మరియు జ్ఞానం ఇవ్వడమే మా లక్ష్యం.